ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కళ్యాణోత్సవంలో చిన్న వెంకన్న అద్భుత కటాక్షం. ద్వారకా తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవ సంబరం. తొండవాడ రుద్రపాదాల ముక్కోటిలో వార్షికోత్సవాలు. ఆనందవల్లి సమేత అగస్తీశ్వర స్వామివారికి శేషవాహన సేవ. అలిపిరి గోమందిరంలో అభిషేకం. శ్రీ వేణుగోపాలునికి నీరాజనం. అహోబిలంలో వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీ జ్వాలా నృసింహుని సన్నిధిలో యాగశాల కార్యక్రమాలు. తిరుకల్యాణ మహోత్సవంలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేదీప్యమానంగా ప్రకాశించారు. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి స్వామివారికి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆశీనులను చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో చిన్న వెంకన్న కళ్యాణాన్ని వీక్షించి తరించారు. సేవింపరో జనులాల చేరి మొక్కరో, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, సేవింపరో జనులాల చేరి మొక్కరో. తిరుపతికి సమీపంలోని తొండవాడలో నెలవైన శ్రీ ఆనందవల్లి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం స్వామి అమ్మవార్లకు శేషవాహన సేవ ఘనంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా శేషవాహనంపై వేంచేసిన ఆది దంపతులకు అర్చకులు పూజాధికారులను పూర్తి చేసిన అనంతరం ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్యమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కనుల పండుగ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పెద్ద అహోబిలంలోని శ్రీ జ్వాలా నృసింహుని సన్నిధిలో శాస్త్రోక్తంగా యాగశాలి కార్యక్రమాలను జరిపి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు పవిత్రాలను సమర్పించారు. ఋత్విక్కులు ప్రాయశ్చిత్త శాంతి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు భక్తుల కొంగు బంగారు దేవత పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండలో కొలువైన శ్రీ కోటదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా పాలకొండ వీధుల్లో అమ్మవార్ల నిమజ్జనం ఊరేగింపు సందడిగా సాగింది. పరిసర ప్రాంతాల నుండి వివిధ అలంకారాలలో విశేషించి శ్రీ వెంకటేశ్వరుని అలంకారంలో అమ్మవారి నిమజ్జన ఊరేగింపు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. సంబరాలు, బాణాసంచ, నృత్యాల నడుమ దేవీమూర్తుల నిమజ్జనం నాగావళి నదీ తీరంలో ఘనంగా జరిగింది. కడప నగరం బ్రాహ్మణ వీధిలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ఆశ్వీజ మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బృందావనానికి, ఇతర దేవతామూర్తులకు అర్చకులు మధ్వ సంప్రదాయంలో క్షీరాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకారం జరిపి అర్చనలు పూర్తి చేశారు. అలాగే మఠం ఆవరణలో లోక కళ్యాణార్థం హోమాది క్రతువులను నిర్వహించారు. అనంతపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి జ్ఞానపీఠంలో చండీ హోమం జరిగింది. నవరాత్రులు మంగళకరంగా ముగిసిన సందర్భంగా విశ్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ పీఠం ఆవరణలో అమ్మవారిని వేంచేపు చేసి శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అలాగే అనంతపురంలోని మొదటి రోడ్డులో వేంచేసిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బృందావనానికి విశేష ఆరాధనలు జరిగాయి. అలాగే శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఉత్సవమూర్తిని పూలమాలలతో అందంగా అలంకరించి వెండి రథంపై ఆసీనులను చేశారు. భక్తుల భజనలు, భక్తి సంకీర్తనల నడుమ మఠం ప్రాంగణంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది.
వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కులవాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడవుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ విడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని
అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణాలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 62,055 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,088 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,58,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.